హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియో ఎవరో చూడలేదో వీళ్ళు ఫాస్ట్గా అయితే చూసుకొని వచ్చేయండి. సో మీ అందరికీ తెలిసిందే కదా, నేనైతే కేరళకి అయితే వచ్చినాము అనేసి, ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా ఫుడ్ తిందామనేసి ఆర్డర్ అయితే చేసినాము. సో ఇంకా ఆర్డర్ చేసి అంటే 2 ఫోన్స్లో అయితే ఆర్డర్ చేసింటిమి, ఒక్కొక్క ఫోన్లో అనేసి. ఫస్ట్ అయితే 4 ఆర్డర్ చేసినాం, ఎలా వస్తుంది ఏమి అనేసి. తర్వాత అయితే ఇంకా 4 ఆర్డర్ చేద్దాము అనుకుంటిమి. ఆ రైస్ చూసిన తక్షణమే ఇంక అవసరం లేదు, వద్దు అనేసి ఇంకా క్యాన్సిల్ అయితే చేసేసినాము. ఆ రైస్ అసలు తినేకి కూడా కాలేదు. అంత అంటే కేరళ రైస్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా మీకైతే. ఇంకా ఏం చేసేకి అవ్వదు, తినాల కంపల్సరీ. అసలుకు అది ఏం రైస్ అనేది తెలియదు, సోనా మసూరిలా ఏమి అనేసి. అయినా కూడా తింటున్నాం, తప్పదు ఇంకా. నో ఆప్షన్, ఇంకా రైస్ ఇలానే ఉంటుంది. ఇలా నోట్లో పెట్టుకొని అంతే, అడ్జస్ట్ అయిపోవాలి అంతే. తినాలి కాబట్టి ఎట్లా పట్టినా పెద్దకి వెళ్ళిపోవాలి. సో కేరళలో హోమ్ టూర్ చేద్దామా. సో ఇదైతే మేమైతే హోమ్ తీసుకున్నాము, హోమ్ స్టే. అండ్ బయట అయితే మస్తు ఉంది, అదిరిపోయింది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టమైపోయింది. మొత్తం గ్రీనరీ, పిల్లులు ఉన్నాయి. అది ఎక్కడో ఉంది, చూపించకవ్వదు. ఇక్కడ బాగుంది. అండ్ రోడ్డుకి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను నేను. రోడ్డుకి వెళ్ళిన తర్వాత అయితే ఫస్ట్ రూమ్ చూద్దాం, చలో. రూమ్ 1 హాల్, మొత్తం తిని చెప్తాను. అండ్ సెకండ్ బెడ్రూమ్ రెడీ అవుతున్నారు. సో కిచెన్, అండ్ ఇదైతే బయట ఉంది, బయట చూపిస్తాను కదా. సో కిచెన్లో ఏమైనా చేసుకున్నాను ఎప్పుడన్నా చూద్దాం, టైం చేసుకున్నాం లేకపోతే ఎలా ఉంది. సో ఇది సెకండ్ బెడ్రూమ్, ఇలా మమ్మల్ని తప్పిదే రెడీ అవుతుంది. చలో రెడీ అయిన తర్వాత వెళ్ళిపోతాం. సో నేనైతే మీకైతే చెప్పాను కదా కేరళకి అయితే పోతానేమో అనేసి. సో కేరళలో ఎక్కడ అనుకుంటున్నారా? వార్కల. చలో ఇప్పుడు నుంచి ఇంక మొత్తం ఇది డే 1, ఇంకా 3 days ఏమో ఉంటాం. 3 days 2 days ఉంటాం. మొత్తం అంతా తిరుగుదాం. ఈ ఎండకు మాత్రం అస్సలు ఉండలేము, అయిపోతాను. అండ్ ఇండ్లు మాత్రం మస్తు ఉన్నాయి కేరళలో, ఏమైనా ఉన్నాయి, అదిరిపోయినాయి. ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం వచ్చే లోపల నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఉసురు కూడా ఆడతాను లేదు, ఇంత ఎండలో ఉసురు కట్టేస్తుంది. ఇప్పుడు వర్కల క్లెఫ్ట్కి అయితే పోతున్నాము. అక్కడ నుంచి అట్లే సన్సెట్, బీచ్లో సన్సెట్ చూసుకొని తర్వాత అయితే కలుస్తాను. ఓకేనా, బాయ్. ఇంకా డే 1 అంతగా తిరిగేదేం లేదు, జస్ట్ క్లెఫ్ట్కి పోతాము, అక్కడ కొంచెం చూసుకుంటాము అండ్ బీచ్లో సన్సెట్ చూస్తాము. బట్ 2 places ఎందుకు అనుకుంటున్నారా? ఇంకా మేము వచ్చినది 12 అయిపోయింది ఇక్కడికి. ఇంకా ఫ్రెష్ అయ్యి తిని ఎంత ఇచ్చేసేటప్పుడు 3 అయిపోయింది ఇక్కడే. ఇంకేం ప్లేసెస్ చూస్తాం చెప్పండి. అందుకే ఇంకా అక్కడ కొంచెం షాపింగ్ చేసుకొని ఇంకా అక్కడే కొంచెం ఎంజాయ్ చేసుకొని వచ్చేద్దాం అనేసి ఉన్నాము. చూద్దాం ఎంతవరకు అవుతుందో ఏమి అనేసి. సో ఫైనలీ క్లెఫ్ట్కి అయితే వచ్చేసినాము. ఇది పైన, ఇంకా కొంచెం ముందరికైతే వెళ్ళాలి. సూర్యుడు అయితే కిస్సేస్తున్నాడు బాగా, ఎండకు మాడిపోతాను. అంతా బాగుంది తెలుసా, నేను బాగా బొగ్గు గట్లా కనిపిస్తుంటాను. ఇంకా అక్కడ కూడా ఫుడ్ సరిగ్గా తినలేదనేసి ఇంక హోటల్కి అయితే వచ్చినాం. ఇక్కడ కూడా కొంచెం రైస్ బాగుంటుంది ఏమో అనేసి. బట్ ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ కూడా సేమ్ కేరళ రైసే. ఇంకా వాళ్ళని అడిగి చపాతీ అంటే అసలు మాకు నచ్చలేదు దాన్ని చూసిన తక్షణమే. ఇంకా గీ రైస్ ఏమో ఉండిండే, సో అదైతే ట్రై చేసినాం. ఓకే జస్ట్ 5% మాత్రం తినేకి అవ్వింది మాకైతే. ఇంకా అస్సలకి ఇంక అవ్వడం లేదనేసి ఇంక వదిలేసి వచ్చేసినాం మేము. ఇంకా క్లెఫ్ట్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఫుల్ ఎండ్ వరకు పోయేసి చూసుకొని వద్దాం అనుకున్నాము.
ఇంకా ఈ ఎండకు చూస్తుంటే అవ్వడం లేదు. ఇంకేమి లేవు. జస్ట్ అన్ని క్లోత్స్ ఉన్నాయి. బట్టలు, హ్యాండ్ బ్యాగ్స్, గోగల్స్ ఇవే ఉన్నాయి. పైనుంచి బీచ్ చూస్తుంటే అదిరిపోయింది కదా! ఇంకా మా వాళ్ళని నడిచే ఓపిక కూడా లేకపోయింది. ఇంక అందుకు జ్యూస్ అయితే తాగుతున్నాము. ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగినాము. ఫొటోస్ చూడాలనుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్ వెళ్ళి చూసేయండి ఒకసారి. చెక్ చేయండి నా ఇన్‌స్టాగ్రామ్‌ని. ఇంకా మేమైతే కిందకైతే పోతున్నాం బీచ్ దగ్గరికి. ఆల్రెడీ సన్‌సెట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ స్టెప్స్ ఉన్నాయి గదా! ఎక్కడ కింద పడతానని ఒక్కొక్క స్టెప్ నిదానంగా అయితే నడుస్తాన్నాను. కింద పడినాననుకోని సీదా బీచ్ దగ్గరికైతే పోతాను. అవసరం గూడా లేదు నడిచేకి అవసరము. అంత పెద్ద పెద్దగున్నాయి స్టెప్స్ అయితే. ఈ స్టెప్స్ దిగే లోపలనే ఉసురు కట్టేసింది నాకైతే. బీచ్ దగ్గరికైతే వచ్చేసినాము. ఇంకా వీళ్ళైతే ఏం చేస్తున్నారో తెలుసా? చూడండి మీరే ఏం చేస్తున్నారని. టెంట్ ఏసన్నారు తెలుసా? టెంట్ ఏసన్నారు. ఎందుకనుకున్నారు? ఫోటోషూట్‌కప్పా ఫోటోషూట్‌కి. ఇంకా సన్‌సెట్ స్టార్ట్ అయిపోయింది. అలా సన్‌సెట్ చూసుకుంటా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. అక్కడికి పోవాలా ఏమేమో చేద్దాం అనుకున్నాం కానీ రీల్స్ అది ఇది అనేసి ఒక్కటి కూడా చేయలేదు తెలుసా? జస్ట్ ఒక వీడియో తీసుకొని వచ్చేసినాం అంతే. ఏమో తెలీదు అంత ఇంట్రెస్ట్ కూడా దొబ్బింది అక్కడ పోయిన తర్వాత. ఆ ఎండకు గానీ, ఆ ఫుడ్ చూసిన తర్వాత. అయినా కాడ కొంచెం కొంచెం వీడియోలు అయితే తీసుకున్నాం తప్పితే ఇంకేమీ ఫొటోస్ అయితే దిగినాం. ఇంకా కింద నుంచి క్లెఫ్ట్‌ని చూస్తుంటే ఏమన్నా లైటింగ్స్ మాత్రం అదిరిపోయినాయి. చూద్దాం నెక్స్ట్ డే టైమింగ్ ఏమన్నా ఉంటే వచ్చి షాపింగ్ అయితే చేద్దాము. ఇంకా షూ నానిపోతుంది. ఫుల్ కాళ్ళంతా గలీజ్ అయిపోయిందనేసి అలా అన్నీ చేతిలో పెట్టుకొని తిరుగుతున్నాము. ఇంకొక పెద్ద విచిత్రం అయితే మీకు చూపిస్తాను. మీరు కూడా షాక్ అయితారు. చూడండి. కాగి ఎక్కడన్నా నైట్ టైమ్‌లో ఉంటుందా? ఈడుంది. నేనే కూడా చూసి ఫుల్ షాక్ అయిపోయినాను. అసలుకు నైట్ టైమ్‌లో ఎక్కడైనా ఉంటాయా అనేసి. ఇంకా ఆ ఫుడ్ చూసి కేరళలో ఆ హోటల్‌లో చూసి ఇంక అసలుకు తినేకే అవ్వదనేసి ఇంక మేమే షాపింగ్‌కైతే వచ్చినాము. అంటే ఏమేమి ఐటెమ్స్ కావాలి అది ఇది అనేసి. అండ్ ఏం అంటే ఏం కుక్ చేశానం అనుకుంటున్నారో మీరు గెస్ చేయండి. ఫస్ట్ డేనే మేము ఏం కుక్ చేసుకుంటున్నాం తెలుసా? చూస్తారు ఆగండి మీరే వెయిట్ చేయండి. ఇంక దీంట్లో కావాల్సిన ఐటెమ్స్ రైస్ అన్నీ దొరికినాయి. అండ్ నార్మల్ రైసే దొరికినాయి. అదృష్టం అంటే మాకు నార్మల్ రైస్ దొరికిన దానికి. ఇప్పుడు నైట్ ఫుల్ కడుపు నిండుగా తినేయొచ్చు. ఇంకా ఇంటికైతే వచ్చినాము. ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే క్లీన్ చేస్తున్నాము. నేనైతే మొత్తం ఇల్లు క్లీన్ చేసి పెట్టినా. వీళ్ళైతే వంట అయితే చేస్తున్నారు. కాఫీ లవర్స్ కాబట్టి కాఫీ కంపల్సరీ. మనం అంతగా కాఫీ అయితే తాగం కాబట్టి మనకొద్దు. వేరే వాళ్ళైతే కాఫీ అయితే తాగుతూ ఉంటారు. మనం ఏమన్నా వంట చేసకపోతే అది పెంటే అవుతుంది. ఎందుకు చెప్పు? మనం సైలెంట్‌గా మన పాటికి మనం ఉందాం. వాళ్ళైతే వంట చేసి పెడతారు. అండ్ ఇంతవరకు నా ఛానల్ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. ఇంకా వాళ్ళ పాటికి వాళ్ళు వంట చేస్తున్నారు. అండ్ ఫైనల్‌గా ఏం తెలుసా మేము వంట చేసనేది? చూసేయండి. వచ్చేయండి రండి. చికెన్ అయితే చేస్తున్నాము. పొద్దున్నుంచి ఆ రైస్ తినలేక ఫైనల్‌గా ఈ పొద్దైతే ఇంకా కడుపు నిండుగా అన్నం అయితే తినేయొచ్చు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా! మాకు కూడా సేమ్ అలానే ఉండిండి ఆ సిచ్యువేషన్. ఇప్పుడైతే ఇంకా తింటే స్వర్గం ఉంటుంది చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో